ఫ్రెండ్స్, అమిత్ షా గారు పెట్టిన ట్వీట్ సంచలనాన్ని సృష్టించింది. చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఫస్ట్ నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. కేవలం 5,000 రూపాయలకు కక్కుర్తిపడి సొంత దేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ తర్వాతే వీడియో చూడండి. అలాగే షెహజాద్ భట్టి 333 నెట్వర్క్ గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సరే విన్నారా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్లో రాయండి. ఆగస్టు 12, 2026 ఒక వారం రోజుల క్రితం భారత భద్రతా దళాలు చేపట్టిన అతిపెద్ద కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా నిన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ఆధారంగా పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను భారతీయ సెంట్రల్ ఏజెన్సీలు, రాష్ట్రాల పోలీసులు కలిసి ఎలా ధ్వంసం చేశారో చాలా ఆసక్తికరమైన కథనంగా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టి మరీ వీడియో చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా లైక్ కొట్టండి, మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ అమిత్ షా గారి ట్వీట్ ఒకసారి చూడండి. దాన్ని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? స్వాతంత్ర దినోత్సవానికి ముందే మోదీ ప్రభుత్వం 200 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ షెహజాద్ భట్టి నెట్వర్క్ను ధ్వంసం చేసి దాని విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసింది. ఉగ్రవాదంపై భారత్కు ఉన్న జీరో టాలరెన్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ భారత భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సమన్వయంతో కూడిన ఆపరేషన్స్ ప్రారంభించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయి. రాష్ట్ర పోలీసు బలగాలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను ఉపయోగించి ఆగస్టు 12న సమన్వయంతో కూడిన బహుళ రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించాం. దాని ఫలితంగా 14 రాష్ట్రాలలో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు అని అమిత్ షా గారు లిస్ట్ ఇచ్చారు. ఏ రాష్ట్రాలలో ఎంతెంత మందిని అరెస్ట్ చేశారు అని చెప్పి. ఓకే, అయితే అమిత్ షా గారు మెన్షన్ చేసిన ఆ షెహజాద్ భట్టి నెట్వర్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతూ ఉన్నాం. తీవ్రవాదులు మీ ఇంట్లోనే రెంట్కుండొచ్చు, లేదు తీవ్రవాదులు మీ పక్కింట్లో ఉండొచ్చు, తీవ్రవాదులు మీ వీధిలో ఉండొచ్చు, తీవ్రవాదులు మీ ఊళ్ళో ఉండొచ్చు. అలాంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు మనం ఈ నెట్వర్క్ గురించి తెలుసుకుంటే, ఎవడి షెహజాద్ భట్టి 333 అంటే వీడు పాకిస్తాన్కు చెందిన ఒకప్పటి గ్యాంగ్స్టర్. ప్రస్తుతం యుఏఈ అంటే దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. కానీ ఉండడం మాత్రం బ్రెజిల్లో ఉన్నాడు ప్రస్తుతం. వీడు ఒక సాధారణ గ్యాంగ్స్టర్ మాత్రమే కాదు, 333 అనే ఐడీలతో, అంటే పేరు ఒకటి ఉంటుంది, చివర 333 అని ఉంటుంది ఐడి పేరు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు రన్ చేస్తూ పంజాబీ భాషలో వీడు వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వీడు చలామణి అయ్యాడు. ఒక పక్క గ్యాంగ్స్టరు, ఒక పక్క వీడు మాట్లాడేవి చూసి ఆకర్షితులయ్యే యువతను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ వాడుకోవడానికి ప్లాన్ చేసింది. అలా ఈ గ్యాంగ్స్టర్ గాడు ఐఎస్ఐ బ్యాక్డ్ తీవ్రవాదిగా మారాడు ఈ షెహజాద్ భట్టి. ఫస్ట్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వీడు, అంటే పాకిస్తాన్లో ఉన్నాడు వీడు, ఉంటే దుబాయ్ లేదా బ్రెజిల్, ప్రస్తుతం బ్రెజిల్లో ఉన్నాడు. వీడి ఏజ్ 45 సంవత్సరాలు. చూడడానికి ఇంకా కుర్రాళ్ళలాగా ఉంటాడు. స్క్రాప్ వ్యాపారము, వ్యవసాయము, డైరీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్టు చెప్పుకునేవాడు వాడి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. కానీ వీడికి నిజంగా ప్రాముఖ్యత వచ్చింది సోషల్ మీడియా ద్వారా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్ వీటన్నిటిలో 333 అనే బ్రాండ్తో వీడియోలు పెట్టేవాడు. మత వివాదాలు, భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఇట్లా చేస్తూ ఉండేవాడు. ఒక్కోసారి వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్, ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా గొడవలు పడినా ఆ గొడవలను తీర్చే ప్రయత్నం చేసేవాడు. మొత్తానికి బాగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. 333 అనేది గ్యాంగ్ కాదు, వీడు వ్యక్తిగత ఐడెంటిఫైయర్ అని చెప్పేవాడు. ఇక వీడు మెల్లిగా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఏం చేశాడు అంటే, అమిత్ షా గారు పెట్టిన ట్వీట్ దాకా వస్తానండి నేను. స్టోరీ ఎలా వెళ్తుందో చూడండి. అంటే నార్మల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్రెజిల్లో ఉంటాడు, దుబాయ్లో ఉండి కార్యకలాపాలు సాగించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ ఏం చేశాడంటే, వీడికి పాకిస్తాన్లో ఉండే యువత కంటే భారతదేశంలో ఉండే యువత ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఎందుకంటే నిరంతరం వీడు భారతదేశానికి సంబంధించిన అంశాలు, నరేంద్ర మోదీ గారిని తిట్టడము. సింపుల్ అండి, నరేంద్ర మోదీ గారిని తిడుతూ ఉన్నారు ఎవరైనా అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మోదీని నిరంతరం తిడుతూ, విషం చిమ్ముతూ, మెల్లమెల్లిగా వీడియోలు చేస్తూ ముస్లింలను భారతదేశం అణిచివేస్తుంది అని, మైనారిటీ హక్కులని, అదని ఇదని మెల్లిమెల్లిగా కొన్ని ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తూ మొత్తానికి ముస్లిం యువత, భారతదేశంలో ఉండే ముస్లిం యువతను ఎక్కువగా ఆకర్షించాడు.
అలాగే సోషల్ మీడియాలో తన పోస్టుకు కామెంట్లు పెట్టే యువకులు ఉంటారు కదా, వాళ్ళను టార్గెట్ చేసేవాడు. అందులో నిరుద్యోగులు, బాగా డబ్బు కోసం ఇబ్బంది పడేవాళ్ళు, వ్యక్తిగత సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. మెయిన్గా ఆ వ్యక్తిగత సమస్యలు కూడా డబ్బు చుట్టే తిరిగే సమస్యలున్న యువకులను పట్టుకునేవాడు. మెల్లిగా వాళ్ళను టార్గెట్ చేసేవాడు, భారతీయ యువకులను. అంటే వీడు ఫాలోయింగ్ నిజానికి వీడు వేరే దేశాల్లో ఉన్న అక్కడ కంటే భారతదేశంలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏం చేసేవాడంటే, అంటే వీడి మీద నమ్మకం పెంచడానికి బహిరంగ ప్రదేశాలలో అంటే కొన్ని ప్లేసెస్ చెప్పేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో లక్నోనో, ఎక్కడో పంజాబ్, లేకపోతే ఎక్కడో బఠిండాలో, లేకపోతే ఎక్కడో కర్ణాటకలో, లేకపోతే ఎక్కడో కడపలో కావచ్చు, విజయవాడలోనో కావచ్చు, రకరకాల ప్లేసెస్. వీడు ఏం చేసేవాడంటే 5,000 రూపాయలు ఇస్తాను, లేదు 8,000 ఇస్తాను, లేదు 10,000 ఇస్తాను అని చెప్పి బహిరంగ ప్రదేశాలలో తన ఫోటోలతో కూడినటువంటి పోస్టర్లు వేయించేవాడు. తనకు కావాల్సినటువంటి కంటెంట్తో పోస్టర్లు వేయించేవాడు. మెయిన్గా భారతదేశానికి వ్యతిరేకంగా, కొన్నేమో మోదీకి వ్యతిరేకంగా, చూడ్డానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాగా కనిపిస్తాయి అవి. చాలామంది వాదిస్తారు కదా, మోడీని తిట్టకూడదా, అమిత్ షాని తిట్టకూడదా, మాకు ఆ హక్కు లేదా, బీజేపీని తిట్టకూడదా, మా హక్కు లేదా అని మాట్లాడతారు కదా. అట్లా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాగా కనిపిస్తాయి అవి. పోస్టర్స్ అలా వేయించేవాడు. ఆ పోస్టర్స్లోనే మళ్ళీ కొన్ని ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాస్తోంది బీజేపీ ప్రభుత్వం అన్నట్టు పోస్టర్లు వేయించేవాడు. వక్ఫ్ బోర్డు మీద ఏదో బీజేపీ దాడులు చేయబోతుంది అన్నట్టు పోస్టర్లు వేయించేవాడు. భారతదేశంలో ఉన్న యువత ఒక పోస్టర్ తయారు చేయించి గోడకు అతికించాలి, ఆ ఫోటోలు వీడియోలు తీసి వీడికి పంపించాలి. ఇమ్మీడియట్గా వీడు వాళ్ళ అకౌంట్స్లో 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో ఎంత మాట్లాడుకుంటే అంత వేస్తాడనమాట. సో వీడి మీద నమ్మకం పెరుగుతుంది కదా ఆ యువతకు. నిరుద్యోగి, చదువు కూడా సరిగ్గా రానోడు, లేదు పేదవాడు ఉన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా సింపుల్ ఒక పోస్టర్ తయారు చేసి గోడకు అతికించగానే ఒక 5,000 వచ్చి పడ్డాయి, 10,000 వచ్చి పడ్డాయి అనగానే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇట్లా ఒక 3-4 సార్లు చేయించాడు ఎక్సర్సైజ్ లాగా. సో వాడందరికీ వీడు ఖచ్చితంగా పైసలు ఇస్తాడు అన్న నమ్మకం వచ్చింది. నెక్స్ట్ స్టెప్, 2వ అడుగు వేశాడు. ఇది గూఢచర్యం. రైల్వే స్టేషన్స్ పేరు చెప్పేవాడు, లేదు పోలీస్ స్టేషన్స్, లేదు ఎయిర్ బేసులు, మిలిటరీకి సంబంధించినవి ఉంటాయి కదా. ముఖ్యంగా హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ చుట్టుపక్కల కావచ్చు, యూపీలో కావచ్చు, అలాగే ప్రసిద్ధ ప్రాంతాలు, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సంబంధించి వీడియోలు, ఫోటోలు అని బయట నుంచి తీసి వీడికి పంపిస్తుండాలి. అలాగే చైనాలో తయారైనటువంటి సీసీటీవీ కెమెరాలను రహస్యంగా అమర్చమని చెప్పేవాడు. ఆ కెమెరాల లైవ్ ఫీడ్ డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉండే పాకిస్తాన్ హ్యాండ్లర్స్కు అనుసంధానించేవాళ్ళు. ఒక 3-4 నెలల క్రితం కూడా చాలా పెద్ద నెట్వర్క్ బయటపడింది. విఘ్నేష్ అనుకుంటా, ఒక కానిస్టేబుల్ వల్ల ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద నెట్వర్క్ బయటపడింది. నేను మీకు చెప్పాలి అని చెప్పి అనుకున్నాను, వేరే వీడియోస్ రావడం వల్ల అది చెప్పాల. ఆ టైంలో చాలా పెద్ద నెట్వర్క్ బయటపడింది. మిలిటరీ వాహనాలు తిరుగుతూ ఉంటాయి కదండి, లేదు ఎయిర్ బేసులు ఉంటాయి కదా, వాటికి దగ్గరలో చైనాలో తయారయ్యి తీసుకొచ్చినటువంటి కొన్ని సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేస్తూ కొంతమంది యువకులు పట్టుబడ్డారు. వాళ్ళకి ఆ కెమెరాలు ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నారో తెలియదు, ఏమో తెలియదు. ఒక్కొక్కరికి 10,000 ఇస్తా, 20,000 ఇస్తా చెప్పారు. వాళ్ళు ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి సమాచారాన్ని చేరవేసే విధంగా ఆ కెమెరాలు పనిచేస్తాయి. అంటే చూడండి, దురంధర్ సినిమాలో దురంధరులు భారతదేశానికి చెందిన వాళ్ళు చాలా కష్టపడి పాకిస్తాన్లో ప్రవేశించి ఆ నెట్వర్క్ లోపలికి వెళ్ళి ఏమేం చేశారో మనం చూసాం. వీడు అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భారతదేశానికి శత్రువులు చాలా మంది ఉంటారు. మొన్ననే మోదీ గారు అన్నారు దిమాగి నక్సల్స్ అని చెప్పి. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరినీ మెల్లిగా అట్రాక్ట్ చేయడము, గూఢచర్యం లోపలికి దింపాడు. అయితే అందులో చాలా మందికి గూఢచర్యం చేస్తున్నామన్న విషయము తెలుసు, కొంతమందికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్. ఇక నెక్స్ట్ ఫైనల్ అడుగు, దాడి చేయించడం. అంటే పెట్రోల్ బాంబులు, ఐఈడి లాంటి పేలుడు పదార్థాలు తయారు చేసే ఆన్లైన్ మాన్యువల్స్ను వాళ్ళకి పంపించి పోలీస్ స్టేషన్ల మీద, పబ్లిక్ ప్రదేశాల మీద గ్రెనేడ్ దాడులు చేయించేవాడు. అలాంటి దాడులు కూడా చాలా సందర్భాలలో జరిగాయి. పంజాబ్లోను, రాజస్థాన్లోను, హర్యానాలోను, జమ్మూ కాశ్మీర్లోను. 2025లో కూడా అలాంటి కేసెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జలంధర్లో రోజర్ సంధు ఇంటి మీద 2025లో ఒక గ్రెనేడ్ దాడి జరిగింది. అలాగే సిర్సా, అంబాలా అక్కడ పోలీస్ స్టేషన్ల మీద బాంబు దాడులు జరిగాయి. మొత్తం వీడి బ్యాచే. ఫస్ట్ రౌండ్ ఏమో పోస్టర్లు వేయడానికి 5,000 నుంచి 10,000, నెక్స్ట్ రౌండ్ 10,000 నుంచి 20,000, ఆ తర్వాతి రౌండ్ 20,000 నుంచి 50,000 రూపాయల మధ్యలో పైసలు ఇస్తాడు. ఒక 50,000 ఇస్తే పోలీస్ స్టేషన్ల మీద గ్రెనేడ్లు ఇసేసి వెళ్ళిపోవాలి. ఇదే అనమాట వీడు చెప్పింది. అలాగే టీటీహెచ్ పేరుతో, తెహరీకే తాలిబాన్ హిందుస్థాన్ పేరుతో గ్రాఫిటీలు తయారు చేయడం, గూఢచర్యం కోసం సీసీటీవీలు పెట్టడం, ఆయుధాలు, నార్కోటిక్స్ స్మగ్లింగ్, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కులు ఉన్నటువంటి గ్రెనేడ్లు, ఐఈడీలు, పిస్టల్స్ అవన్నీ దొరికాయి. అంటే పాకిస్తాన్లో అఫీషియల్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తయారు చేయించుకునే గ్రెనేడ్లు, తుపాకులు, ఐఈడీలు అవన్నీ భారతదేశంలో ఉండే యువకుల దగ్గర దొరికాయి. ఎట్లా? పాకిస్తాను గూఢచారి సంస్థ ISI మద్దతుతో నడిచే ఈ నెట్వర్క్ ఈ రేంజ్లో విస్తరిస్తూ వస్తుంది.
సో ఇప్పుడు వీళ్ళకి మరి డబ్బు ఎలా వచ్చింది? 5,000 నుంచి 10,000 ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నారు గూఢచర్యానికి, 20,000 నుంచి 50,000 ఇస్తున్నారు గ్రెనేడ్లు అన్ని విసరడానికి, బాంబులు తయారు చేయడానికి. ఎట్లా వస్తున్నాయి డబ్బులు అంటే పాకిస్తాను చేస్తున్నటువంటి ఐఎస్ఐ వాళ్ళు చేస్తున్న ఫండింగ్ ఒకటి. నెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఉంటాయండి, వాటి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అలాగే బ్యాంక్ అకౌంట్స్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, మనీ లాండరింగ్ చేయడం, నార్కోటిక్స్ ఆయుధాలు అమ్మి వచ్చినటువంటి డబ్బు, అంటే భారతదేశంలో ఆయుధాలు కొన్ని అమ్ముతారు, దానివల్ల వచ్చినటువంటి డబ్బును మళ్ళా ఇట్లా భారత వ్యతిరేకంగా ఉపయోగించడము. అలాగే పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ఉంటారు భారతదేశంలో అక్కడక్కడ, వాళ్ళు డబ్బులు ఇవ్వడం. అలాగే యూఏఈ ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు మనకి మాక్సిమం ఇంత తీసుకురావచ్చు మనీ అని చెప్పి ఉంటుందండి. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఏ కంట్రీ నుంచి వచ్చేటప్పుడు అయినా సరే మీరు ఇన్ని డాలర్స్ వర్త్ క్యాష్ మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $5,000 లేదు $4,500 ఇట్లా లెక్క ఉంటుంది. అలా వచ్చే వాళ్ళతో దుబాయ్ నుంచి చాలామంది రోజు తిరుగుతుంటారు, హైదరాబాద్కే చాలా ఫ్లైట్లు వస్తుంటాయి. అందులో వచ్చే వాళ్లకు ఇగో నేను నీకు ఒక $4,000 ఇస్తాను, నువ్వు ఫలానా వ్యక్తికి ఇచ్చేసేయి అంతే, అందుకు గాను ఇందులో నుంచి $300 నువ్వు తీసుకో అని చెప్పారనుకోండి, $300 ఉత్తగా వస్తున్నాయి అతనికి. ఖాళీ చేతులు తెల్లడం ఎందుకు, ఈ $4,500 తీసుకొచ్చేస్తాడు ప్రయాణికుడు. ఇట్లా చాలామంది ప్రయాణికులకు దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళని కూడా మధ్యతరగతి బాగా పేదరికం నుంచి వచ్చి ఏదో దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పనులు, అలాంటి వాళ్ళు భారతదేశానికి వస్తుంటే వాళ్ళ చేత డబ్బులు పంపించడం. ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ భారతదేశం లోపలికి వచ్చే వరకు డాలర్లు రూపాయల్లోకి మారేసరికి లక్షలలో అవుతాయి అవి కదా. ఇప్పుడు అమెరికా నుంచి $5,000 తెచ్చారనుకోండి భారతదేశానికి, వర్త్ ఎంత అండి? మీరు $90 రఫ్గా వేసుకున్నా కానీ మొత్తం కమిషన్స్ అన్ని పోగా 9,545 $4,50,000. అంటే ఎంతమంది యువతకు 5,000, 10,000, 20,000 పంచొచ్చో ఆలోచించండి, ఇలాంటి గూఢచారి పనులు, దేశ వ్యతిరేక పనులు చేయడానికి. ఇట్లా వీడు ఒక నెట్వర్క్ను రన్ చేశాడు. సో ఇట్లా భారతదేశంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి ఇట్లాంటి పనులు చేయించడం. ఆగస్టు 12న ఏమైందంటే, స్వాతంత్ర దినోత్సవానికి ముందు విధ్వంసకర దాడుల కోసం ప్లాన్ చేసుకున్నారు అన్న ఇంటెలిజెన్స్ వచ్చింది భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థలకు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేళ దేశంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాలి అని చెప్పి షెహజాద్ భట్టి నెట్వర్క్ పథకాన్ని రచించింది. కానీ భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ను ఉపయోగించాయి. అందులో రకరకాలు వాడతారు. అంటే కొంతమందిని, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళనే పేద ముస్లిం యువకులుగా ఆ షెహజాద్ భట్టి గారి నెట్వర్క్లో జాయిన్ అయ్యేలా చేసి, వాళ్ళు కూడా సార్ మాకు కూడా డబ్బులు ఇవ్వండి సార్, మాకు ఇట్లా మా ఇంట్లో మా అమ్మకు అనారోగ్యంగా ఉంది, మీరేం చెప్తే అది నేను చేస్తాను అని చెప్పి వీళ్ళు కూడా కావాలని చెప్పి 4-5 పోస్టర్లు వేసి 5,000 తీసుకోవడము, వీడు చెప్పినట్టు చేయడము. అట్లా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయి ఇంట్రూడ్ అయిపోయి ట్రోజన్స్ లాగా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆ నెట్వర్క్లో టెక్నికల్ డీటెయిల్స్ తీయడము, మెల్లి కనుక్కోవడము, ఇట్లా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మెథడ్స్ ఉపయోగిస్తారు. సో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ద్వారా ఖచ్చితమైనటువంటి కదలికలను మొత్తం పసిగట్టి 14 రాష్ట్రాలలో, ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు కాదండి, 14 రాష్ట్రాలలో ఏకకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. ఫలితం 253 మందిని అరెస్ట్ చేశారు. హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్లో 44, రాజస్థాన్లో 15, మహారాష్ట్రలో 8, తెలంగాణలో 2, కేరళలో 2, జమ్మూ కాశ్మీర్లో 2, ఇట్లా 253 మందిని అరెస్ట్ చేశారు. 80కి పైగా విడివిడిగా ఎఫ్ఐఆర్లు, ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టల్స్, గూఢచర్య సీసీటీవీలు వాటన్నిటిని సీజ్ చేశారు. ఈ 253 మందిలో కొంతమంది దగ్గర సీసీటీవీలు దొరికాయన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి, మిలిటరీలు అవన్నీ ఉన్న ఏరియాలో. సో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా అయిపోయినా 2 రోజుల తర్వాత మనందరికీ, ప్రజలందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆగస్టు 17న ట్వీట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మోదీ ప్రభుత్వం ఐఎస్ఐ బ్యాక్డ్ షెహజాద్ భట్టి నెట్వర్క్ను ధ్వంసం చేసింది, 200కు పైగా ఆపరేటివ్స్ను ఏకకాలంలో అరెస్ట్ చేసి వాళ్ళ ప్లాన్ భగ్నం చేసింది అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. సో ఇది చూడండి, ఒక సాధారణమైన గ్యాంగ్స్టర్ కథ కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా ఒక తీవ్రవాద రిక్రూట్మెంట్ టూల్గా మారినటువంటి కథ. అంటే భారత్లో ఎవరూ ఉండరు, రిమోట్ మాత్రం వాడి చేతుల్లో ఉంటుంది. నెట్వర్క్ యొక్క రిమోట్ షెహజాద్ భట్టి చేతుల్లో ఉంటుంది. వాడు బ్రెజిల్లో ఉంటాడు, ఎక్కడో దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో డబ్బులు పంపిస్తాడు, మొత్తం ఆపరేట్ చేస్తాడు. టీవీ ఏమో భారతదేశంలో ఉంది, రిమోట్ ఏమో వాడి చేతుల్లో ఉంది. సో చూడండి, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడు భారత జాతీయ, వాడు ఇండియన్ సిటిజన్ అనుకోండి,
చాలా ఈజీగా భారతదేశము బ్రెజిల్తో మాట్లాడి ఎక్స్ట్రాడిషన్ ఉంటుంది, వాడిని చాలా సులభంగా భారతదేశానికి తీసుకురాగలుగుతారు. బ్రెజిల్కు భారతదేశానికి మధ్య అలాంటి ఒప్పందం ఉంది. అంటే బ్రెజిల్కు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా భారతదేశంలో తప్పుడు పనులు చేసినా, భారతదేశానికి చెందిన వాళ్ళు ఎవరైనా బ్రెజిల్లో తప్పుడు పనులు చేసినా, ఈ రెండు దేశాలు చాలా సింపుల్గా చిన్న ప్రాసెస్ ద్వారా చిన్న మినిమం డాక్యుమెంటేషన్తో వాళ్ళని తీసుకురావచ్చు. కానీ వీడు పాకిస్తానీ నేషనాలిటీ ఉన్నవాడు. ఇప్పుడు పాకిస్తానీ నేషనాలిటీ ఉన్నవాడు బ్రెజిల్లో కూర్చొని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాడిని తీసుకురావడం అనేది లీగల్గా చాలా చాలా టఫ్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ అనడం కంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమనొచ్చు, మాకు సంబంధం లేదు, అసలు మా నేషనల్ కాదు, అతను బ్రెజిల్ నేషనాలిటీ ఉన్నాడేమో అని చెప్పి వాదిస్తుందేమో. ఇప్పుడు మళ్ళీ అట్లా ఉంటే మళ్ళీ వేరే కేసెస్ అట్రాక్ట్ అవుతాయి. బట్ అంత ఈజీ కాదనమాట. బట్ ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, భారతదేశంలో ఉండే ముస్లిం యువతను ఏ రేంజ్లో పాకిస్తాన్కు చెందిన వాళ్ళు వేరే దేశాలలో కూర్చొని కూడా రెచ్చగొట్టి భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులుగా ఎలా తయారు చేస్తున్నారు అన్న పాయింట్ అన్నమాట. మీరు చాలాసార్లు చూడండి, హిందువులలో కూడా కొంతమంది మోదీని తిడుతూ బీజేపీని తిడుతూ కామెంట్స్ రాస్తుంటారు. వాళ్ళకు కూడా పాయిజన్ ఎక్కడి నుంచి ఎక్కుతుందంటే సోషల్ మీడియా నుంచే ఎక్కుతుంది. నేను ఒక్కొక్కరి డీపీలో నేను చెక్ చేస్తే కొంతమంది క్రైస్తవులు అన్న విషయం తెలుస్తుంది, కొంతమంది ముస్లింలు అన్న విషయం తెలుస్తుంది. ఈవెన్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసేవాళ్ళు కూడా కొంతమంది అర్బన్ నక్సలైట్ల బ్యాచ్ అని తెలుస్తుంది, అంటే కమ్యూనిస్ట్ బ్యాచ్ అని తెలుస్తుంది. మనం ఒక్కొక్కరిని పర్టికులర్గా స్టడీ చేయడం మొదలు పెడితే వీళ్ళందరూ ఏంటంటే మోదీని వ్యతిరేకించుట, మోదీని తిట్టుట అన్న పాయింట్ దగ్గర ఏకీకృతం అవుతూ ఉంటారు. ఇందులో చాలా మందిని సోషల్ మీడియాలో ఉండే పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్స్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంకా ఇందులో చాలా చాలా ఉన్నాయండి. పేర్లు మార్చడము, ముస్లిం యువత ఉంటుంది, వాళ్ళ పేర్లు మార్చి ఐడెంటిటీ మార్చి వేరే వేరే రాష్ట్రాలకు తిప్పడము, ఇవన్నీ కూడా చాలా చేశాడు వీడు. సులేమాన్ అనే పేరు ఉందనుకోండి, హైదరాబాద్కు చెందినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, సులేమాన్ అనేవాడు. వాడు ఈ నెట్వర్క్లో ఉన్నాడు అనుకోండి, పోలీసులు వస్తారేమో పట్టుకుంటారేమో మళ్ళీ అని చెప్పి తెలిస్తే వీడిని, ఈ సులేమాన్ గారి పేరు సూర్యాగానో మార్చి తమిళనాడు పంపిస్తారు. వీడిని మొహానికి విభూతి పెట్టుకుంటాడు, చేతికి కలవా కట్టుకుంటాడు, కాషాయ రంగు, సూర్య అన్న పేరు మీద ఉంటాడు వాడు. పోలీసులకు ఒక కన్ఫ్యూజన్, తెలంగాణ పోలీసులు మళ్ళీ తమిళనాడు పోలీసులు మాట్లాడుకోవాలి ఆ రేంజ్లో. లేదు సడన్గా వీడిని ఏం చేస్తారు, బెంగళూరు పంపిస్తారు, లేకపోతే సడన్గా ఉత్తరప్రదేశ్ పంపిస్తారు. ఇట్లాంటి పనులు కూడా జరుగుతున్నాయన్నమాట గత 1.5 yearగా. అయితే మొత్తానికి ఈ నెట్వర్క్ను ఛేదించారు. మరి ఇలాంటి నెట్వర్క్లు ఎన్నున్నాయో ఏమున్నాయో తెలియదు. పాకిస్తాన్ అండి నిరంతరం భారతదేశం మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తోంది. యుద్ధం అంటే కేవలము బార్డర్ అవతల నిలబడి తుపాకులతో కొట్టడం కాదు, ఇది కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే. ఇందులో నరేంద్ర మోదీని ఎంత తొందరగా గద్దె దింపితే, అంటే బీజేపీని ఎంత తొందరగా గద్దె దింపితే వీళ్ళ పనులు అంత ఎక్కువగా వేగంగా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, బీజేపీ రావడం కంటే ముందు మన భారతదేశం పరిస్థితి సెక్యూరిటీ విషయంలో ఎంత దారుణంగా ఉంది అనేది మనందరికీ తెలుసు. 2004 నుంచి 2014 మధ్యలో మన హైదరాబాద్తో సహా లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ ఏరియాతో సహా బెంగళూరు, వారణాసి, ముంబై, అహ్మదాబాదు, ఢిల్లీ ఇట్లా అన్ని చోట్ల బాంబు పేలుళ్ళు ఏ రేంజ్లో ఎంత పెద్ద స్థాయిలో జరిగాయో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్లాన్ ఏంటంటే వీళ్ళది, బీజేపీ ఉంది కదా, ఏదో ఒక చోట 2 చోట్ల వీళ్ళు సక్సెస్ అయినా కానీ జనం ఏమంటారు, చూశారా బీజేపీ ఉన్న ఏం పీకలేకపోయింది, ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మన తెలుగు దినపత్రికలు, తెలుగు న్యూస్ ఛానల్స్ నుంచి మొదలెట్టి భారతదేశంలో చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్లో అర్బన్ నక్సలైట్లు నిండి ఉన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ మోడీని గద్దె దింపడం. ఎక్కడ ఏం జరుగుతుందని వెయిట్ చేస్తుంటారు. ఎవడో కాక్రోచ్ గాళ్ళు అన్న పేరు మీద అసలు వాళ్ళు నీట్ ఎగ్జాము రాయలేదు, నీట్తో సంబంధం కూడా లేనటువంటి వాళ్ళు ఢిల్లీలో చేరి గలాటా సృష్టిస్తే వాళ్ళకి ఏ రేంజ్లో మీడియాలో కవరేజ్ ఇచ్చారో మీరు అందరూ చూశారు. వీళ్ళ ఫైనల్ టార్గెట్ మోడీని గద్దె దింపడం. సో దట్ వీళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. మోడీ గద్దె దిగాడంటే హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్న విషయం వీళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే అంతకుముందు అలాగే ఉండేది కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి టైంలో. సో దానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అనమాట ఇవన్నీ, స్కెచ్లు, నెట్వర్క్లు, ఇవన్నీ కూడా. వీటన్నింటినీ అర్థం చేసుకునే సామర్థ్యము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే 1 minute రీల్స్, 1 minute వీడియోస్లో టకటక మోడీ మీద ఎవడో విషయం చెప్పేసి వెళ్ళిపోతాడు, వీడికి అది బ్రెయిన్లో ఎక్కేస్తుంది. ఇక అక్కడి నుంచి వీడు బయటికి రాడు. అది విషయం. ధన్యవాదాలు.